పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సందర్శించడానికి పనులను వేగవంతం చేయడానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కదిలినందుకు మరి లేటుగా అయినా స్పందించినందుకు వారికి స్వాగతిస్తూ ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. దయచేసి భేషజాలకు పోకండి, విద్వేషాలకు అసలు పోకండి. మా మీద ఉన్నటువంటి కోపంతో పాలమూరు పైన పగ పెట్టుకోకండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే ఏదుల కానీ, నార్లాపూర్ కానీ, వట్టెం కానీ, ఉదండపూర్ కానీ, కరివెన కానీ ఇవన్నీ రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% మేము అమ్ముతామంటే మీ ఈఎన్సీ గారిని రేపు ఎక్కడో దగ్గర సమీక్ష పెట్టి టోటల్ ప్రాజెక్టులో ఎంత పని అయిందో అడగమని చెప్పండి, ఈఎన్సీనే చెప్పండి. దాదాపు 90% పనులన్నీ పూర్తయినాయి. టన్నల్ కూడా 90% టన్నల్ కూడా కరివేణ నుంచి ఉదండపూర్ టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. టన్నల్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. ఏదుల నుంచి వట్టె నుంచి ఆడ మోటార్ ఆన్ చేస్తే డైరెక్ట్గా ఉదండపూర్ వరకు వెళ్ళడానికి ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా ఉంది. కేసీఆర్ గారు పంపు కూడా, మొదటి పంపు కూడా ఆన్ చేసి ట్రయల్ రన్ కూడా చేసి చూపించినాం. ఇక మిగిలినవి ఏంటంటే కాలువలు కూడా టెండర్ మేము పిలిచినాం, మీరు వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇవాళ మీరు చేసిన పని ఏంటంటే మేము చెప్పిన దానిలో మీరు సద్విమర్శగా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 10 జిల్లాల్లో అత్యధిక నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు జిల్లా. 18 మంది వలసలు పోయినటువంటి, లక్షల మంది వలస పోయి బయట బతుకుతున్నటువంటి జిల్లా పాలమూరు జిల్లా. దేశంలోనే నిరక్షరాస్యత అతి తక్కువగా ఉన్నటువంటిది మహబూబ్నగర్ జిల్లాలోనే. బాల్య వివాహాలు అత్యధికంగా ఇక్కడనే, చైల్డ్ లేబరు ఇక్కడనే. మరి ఇలాంటి జిల్లాలో నాన్స్తూ ఏళ్ళ తరబడి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ దాదాపు 1,00,000 ఎకరాల సాగును పెంచి ఎండిపోయిన కంకులతో పిండి సంచులు దొరకక చెప్పులను లైన్లో పెట్టి ఎండ నిలబడినటువంటి పరిస్థితి నుంచి ఇటు చూసిన రాసులు ఒడ్లు వండే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులా చేసి ఆ జిల్లాను 1,00,000 ఎకరాలు పండించి సస్యశ్యామలు చేసినాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఆ ప్రాజెక్టుతోనే ఈ మహబూబ్నగర్ బాగుపడుతుందని చెప్పి అత్యధికంగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయంలో కూడా మన వాట ఉంది, కృష్ణానదిలో మన వాట ఉంది. మన వాటర్ ప్రకారం మనం కింద నీళ్ళని తీసుకోవద్దు, వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి 200 పైగా టీఎంసీలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీళ్ళు తీసుకోవాలని ఆలోచన చేసి అక్కడి నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ కేలై కాలువ కూడా ట్యాప్ చేసి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా 1,00,000 ఎకరాలు, దాదాపు 10 లక్షల ఎకరాలు వారు పండే వరకు, ఈవెన్ కోయిల్ సాగర్ కూడా గ్రావిటీ ద్వారా నిండే డిజైన్ చేసి మరి 90% పూర్తయినటువంటి పనులను 10% పనులు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే స్టార్ట్ చేసింటే, లేదా అదే టెండర్లను ఖరారు చేసింటే, లేదా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా 1 మంత్లో మీరు
మీ ప్రభుత్వంలో ఇంకొక టెండర్ పిలిచిన స్టార్ట్ చేసిన ఈ పాటికి ఈ పంటలకే నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి పరిస్థితి. కనీసం నెక్స్ట్ పంటల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేయండి. మేమందరం కూడా 14 మంది మొత్తం శాసనసభ్యులము, మంత్రులము, ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండి 6 రిజర్వాయర్లు, లిఫ్ట్లు, టన్నెళ్ళు కంప్లీట్ చేసుకున్నాం 90%. ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు మీరు కూడా అందరు కలిసి ఒక రాజకీయ కోణంలో అరే ఈ కంప్లీట్ చేస్తే ఈ పార్టీకి పేరు వస్తుందనో, లేకపోతే మేము చేసే విమర్శను ఎట్లా మీరు మళ్ళీ విమర్శ చేయాలనో అనే దానిలో పోకండి. పాలమూరు జిల్లా గోస అనేది చాలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మహబూబ్నగర్ చూసే మహబూబ్నగర్, నల్గొండ ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యను, ఇక్కడ ఉన్నటువంటి కరువు సమస్యను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పినటువంటి పరిస్థితి. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి అప్పు కావాలంటే ఈ మహబూబ్నగర్, పాలమూరు చూపించి, నల్గొండను చూపించి, ఈ యొక్క ఆకలి పేగులు చూపించి అప్పు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలను సోకు చేసుకున్నారు. కానీ ఏళ్ళ తరబడి కూడా తలరాత మారలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ ఎందుకు రావాలనో ఈ జిల్లాను చూపించినాం. ఆనాడు అప్పులు పుట్టాలంటే ఈ జిల్లాను చూపించారు, అప్పులు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసిండు. ఈనాడు మేము తెలంగాణ ఎందుకు రావాలనో ఈ జిల్లాలు చూపించినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, 1,00,000 ఎకరాలు పండించినాం. రైస్ మిల్లర్లు బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నామని 2013లో మొత్తుకున్నారు. బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నాం, ఏం పంటలు పండుతలేవని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేము చెప్పినాం, మా రైస్ మిల్లర్ అసోసియేషన్లకు చెప్పినాం. అన్నసాగర్లో ఒక ఆరవైశ్య మహిళా సంఘం నాయకురాలు అడిగింది, అన్నా మా రైస్ మిల్లు కట్టలేకపోతున్నాం, బంగారం అమ్మి ఇన్స్టాల్మెంట్ కడుతున్నామని. ఒక పూజలో కలిసినప్పుడు అడిగితే, అమ్మ తెలంగాణ వచ్చి మీరు చూడండి, రైస్ మిల్లు సరిపోవు, ఇంకా ఎన్నో రైస్ మిల్లు పుట్టుకొస్తాయి అని చెప్పినాం. మరి అది అన్నట్లనే చేస్తామని ఆమె కూడా చెప్పింది ఒక మీటింగ్లో కలిసి. మరి ఈరోజు ఎక్కడ రైస్ మిల్లో చూసినా, ఎక్కడ గోడౌన్లో చూసినా రాసులు ఒట్లు ఎట్లా ఉన్నాయి. తెలంగాణ రాకముందు ఎందుకు ఎండిపోయినాయి, ఈ 10 సంవత్సరాల్లో పంటలు ఎందుకు వండినాయి, ఈ 10 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి ఏముంది. మన పల్లెలు బతికేదే రైతుల నుంచి. రైతు ఊర్లో నుంచి, మహబూబ్నగర్ నుంచి 50 ఎకరాలు ఉన్న రైతు ఊర్లో వదిలిపెట్టి భార్య పిల్లలను సంకలేసుకొని ఒక రాజేలాగా బతికినటువంటి రైతే ఇక్కడొచ్చి కూలీ పని చేసుకుంటూ బతికిన పరిస్థితి 2014 వరకు 13 వరకు ఉండే. కానీ ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ అదే రైతు ఊరుకోయి మహారాజులాగా బతికిండా లేదా? రైతులారా, రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఏదైనా మాట్లాడితే మా మీద కోపంతో మేము మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టంగానే మమ్మల్ని తిట్టడమో, ప్రెస్ మీట్ పెట్టంగానే సూచనలు ఇస్తే దానికి తిప్పికొట్టడమో తప్ప మేము చెప్పిన దానిలో ఆవేదనలో అర్థం ఉందా లేదా, వీళ్ళ అనుభవంలో మిగిలిపోయినవి ఏమున్నాయి, వీళ్ళ సలహాలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. కొంతమందికి మాత్రమే ఉంది. జూపల్లి కృష్ణారావు గారికి మొన్నటి వరకు మా పార్టీలోనే ఉండే, ఎలక్షన్ల ముందే ఆ పార్టీలో పోయిండు. మరి వారికి మొత్తం తెలుసు ఈ ప్రభుత్వం సాగునీరు గురించి, తాగునీరు గురించి, పేదరికం గురించి, జిల్లా గురించి, జిల్లా బాగోగుల గురించి చేసిందా లేదా, గుండె మీద చేసుకొని చెప్పండి. కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం ఉందా లేదా చెప్పండి. వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చుగాక. ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం, ఈ పాటికి నీళ్ళు వచ్చి పంటలు పడే పరిస్థితి ఉన్నా టెండర్లు క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా టెండర్లు పిలవాలనేటువంటి ఆలోచన రాలేదు. ఆలస్యంగానైనా సందర్శనకు వస్తున్నారు. మా సూచనలు కూడా మీరు వినండి, ఈ రాజకీయాలు పక్కకు పెట్టి వినండి. టెండర్ బిడ్డు రెడీగా ఉంది. క్యాన్సిల్ చేసినటువంటి టెండర్ను ఇమ్మీడియట్గా ఒకవేళ ఆ